హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విష్ణు అండ్ ద డైలీ రొటీన్ వ్లాగ్స్. నేను మీ రజిత. నేను ఈరోజు డబల్ కా మీఠా చేసా ఫ్రెండ్స్. చాలా తక్కువ సమయంలో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా శుభకార్యాలకు మరియు తినాలి అనిపించినప్పుడు లేదా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి ఈ విధంగా చేసి పెట్టండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 4 బ్రెడ్లని తీసుకోవాలి. ఒక్కొక్క బ్రెడ్లో 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న కప్ నెయ్యి లేదా నూనె వేసుకొని బ్రెడ్ ముక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ని నెయ్యిలో వేయించడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా జీడిపప్పులు, బాదం, కిస్మిస్లు మరియు గుమ్మడి గింజలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. గుమ్మడి గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి, చాలామందికి తెలీదు. ఈ విధంగా ఫ్రై చేశాక వీటినన్నిటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో 1 కప్పు పాలను వేసుకొని బాగా మరిగించాలి. పాలు మరిగిన తర్వాత 1 కప్ చక్కెర మరియు 2 ఇలాచీలను వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు పాలని బాగా మరిగించాలి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని నెమ్మదిగా వేసుకోవాలి. చూపిస్తున్న విధంగా అన్నీ ఒకేసారి వేసుకోకుండా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్లన్నీ పాలల్లో 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత వేడిగా లేదా చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. చివరగా మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వీటిలో వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, చాలా తక్కువ సమయంలో ఈజీగా ఇంట్లోనే చేసుకునే ఎంతో రుచికరమైన హైదరాబాదీ స్టైల్ డబల్ కా మీఠా రెడీ. మీరు ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.